హలో లోకేష, యువగళం ముగింపు సభలో మీ వాగ్దాటికి అందరూ ఉబ్బి తబ్బిపోయారని, కింద పడి దొల్లారని, అలాగే మీ అమ్మగారు విపరీతముగా ఉబ్బి తబ్బిపోయి కింద పడి దొల్లారని తెలిసింది. కొంచెం అది వివరించండి. నత్యమాతలకు ఉబ్బి తబ్బిబ్బైపోతున్న బొబ్బు. ఉద్యమాల గద్ద ఉత్తలాంధ్ర కొండంత అంద కోత అందల ఏందిలా యజవా. రత్నాల సీమ కాదురా పప్పు, రత్నాల సీమ రాయలసీమ నాలరు. అందాల విశాఖ అనగానే ఆస్ట్రేలియా గుర్తొస్తుందిలా నీకు. ఆస్ట్రేలియాలో తాగి తైతక్కలాడి బీచ్లన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయేమో నీకు. తోలలో ఎంత చక్కగా మజ్జిగ చేస్తున్నావో నువ్వు దాన్ని. అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజలకి, జనసేన అధ్యక్షుడు పవన్ అన్నకి, మీ అందరి బాలయ్య, నా ఒక్కడికి ముచ్చల మావయ్య బాలయ్య బాబు గారికి. అబ్బా నిజమా? నీ మాటలకి తొడల బాలిగాడు ఎలా పుచ్చిపోతున్నాడా నీకు మావయ్య? మాకు తెలియదే. ఎంత గొప్ప విషయం చెప్పావులా. నిజమా? నీకు ముద్దుల మామయ్య అవులా? తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. బొమ్మ బ్లాక్ బస్టర్ గురు. పప్పు, నీ ఆస్ట్రేలియా బొమ్మ ఎప్పుడో బ్లాక్ బస్టర్ అయిపోయింది. ఇప్పుడెందుకురా ఈ బొమ్మలు మళ్ళా గుర్తు చేస్తావు? ఏ బొమ్మ చూస్తే జగన్ కి జ్వరం వస్తుందో, ఏ బొమ్మ చూస్తే తాడేపల్లి కొంపలో టీవీ పగలుతాయో, ఆ బొమ్మ ఈ రోజు మనందరం చూస్తున్నాం. అవునరా పప్పు, నీ బొమ్మ చూస్తే టీవీలు పగలడమేంటి, ఊర్లే తగలడిపోతాయిరా. నీ క్రీడలు ఒకటా రెండా? భయపడక చేస్తామా నీ బొమ్మ చూసి? వెధవేషాలు వెయ్యకు మానే. ఒరే పప్పు, నీ బాబుకి ఎప్పుడు కళ్ళు దుబ్బాయి కదరా. ఇంకా వాడికి విజయనెక్కడుందిరా? మొన్నే కదరా కళ్ళు పొడిపించుకున్నాడు జైలు నుంచి వచ్చాక. పవర్ఫుల్ పవన్ అన్న కాదురా, పవర్లెస్ ప్యాకేజీ పవన్ అన్న అని పిలుచుకోవాలి. సరేనా? బాలయ్య బాబు గారు కాదురా, మా తొడల బాలిగాడు ఈ సినిమా పరిసరానికి, రాష్ట్రానికి పట్టిన పెద్ద పీడ అని అనాలిరా పప్పు. ఒరే పప్పు, అలా మాట్లాడకూడదురా. ఒకే ప్రేమలో ఉన్నారంటే వేరే అర్థం వస్తుందిరా. ఫోటోకు దండేసినట్టు అవుతుందిరా వెధవ. అలా మాట్లాడకూడదు, నోరు మూసుకో వెధవ. ఒరే పప్పు, 24 గంటలు ఉచ్చపడాలి అంటావు. నాకు ఒక డౌట్ ఉందిరా. నువ్వు ఆస్ట్రేలియాలో దొడ్లు కడిగావా ఏమిటి? టాయిలెట్లు శుభ్రపరిచినటువంటి ఎక్స్పీరియన్స్ మీద నీకు ఉచ్చపడుతున్నట్టుందిరా. ఒరే లోకయ్య, నీకెవడు రాసిచ్చాడ్రా స్క్రిప్టు? యుద్ధం మొదలయ్యింది, నవచకము. ఏంటిలా ఈ మాటలన్నీ వేజము? ఆడుకోపో ఇంటిలో పప్పు తింటూ. పప్పు, ఇక నువ్వు ఇటువంటి యుద్ధాలు ఆపకే, అలాగే చేస్తా ఉండు. నువ్వు మంచి యుద్ధ వీరుడువురా. ప్రజాస్వామ్యంలో పాదయాత్ర చేస్తే అది పోరాటం అవుతుంది. మరి ఆస్ట్రేలియాలో దాంతో దీంతో బీచ్ల్లో పాదయాత్ర చేస్తే ఇది ఏ యాత్ర అంటారా? లుచ్చా లోకేచా చెప్పులా మళ్ళీ అదేమంటాలో. కానీ రాక్షస పాలనలో పాదయాత్ర చేస్తే అది విప్లవం అవుతుంది. యువగలం, మనగలం, ప్రజాబలం. ఇదేంటా? ఓయమ్మా, ఓ నాయనా. ఈ యువగలం నేను కుప్పం నుంచి మొదలు పెట్టా. 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేశా. ఈ యువగలం ఆపేదానికి పోలీసులు పంపించారు. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం చూపించి
ఈ యువగలం ముందరికి సాగింది. మీకు అర్థమవుతుందా? ఈ యువగలం ఆపేదానికి ఆనాడు సైకో జగన్ Jio1 తీసుకొచ్చాడు. ఓ నీ అబ్బా, అది Jio1 కాదురా, Jio1 అంటారా లోకేశ. ఆ రోజే చెప్పా, Jio1 మరిచి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో, ఈ లోకేష్ తగ్గేదే లేదు. ఒక పని చేయరా తప్పు, తగ్గేదే లేకపోతే మడిచి వెనక పెట్టుకోరా, బాగా ఉంటది సమ్మగా. ఏదవా నా మైక్ రేకులు లాక్కున్నారు. ఇదే అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఇచ్చిన గొంతు. ఎన్టీఆర్ ఇప్పుడు బ్రతికి ఉంటే నీ ఫోటోకి ఎప్పుడో దండ వేసేసేవాడు రా. నీ నత్తి మాటలు వినలేక, నీ నత్తి ప్రసంగాలు చూడలేక ఏం చేస్తావా మా కర్మరా. రాములకే భయపడని బ్లడ్ మనది. ఈ పిల్ల సైకోకి మనం భయపడతామా? బాంబులు కాదురా, బాంబులు అనాలి. నీతో మాట్లాడి నాకు కూడా నచ్చొచ్చేస్తుంది. ఈ బాంబులకు భయపడలేదు, చిల్ల చేకోక భయపడతామా నాలిలో. భయపడతామా? భయపడతామా? భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. నువ్వెందుకు భయపడతావులా? నువ్వు భయపడవు. నీకు ఎవడులా చిత్తాలో గాని చిప్తు భలేలా చిత్తాల్లా నచ్చి నచ్చిగా భలే చక్కగా ఉంది. మీ లొకేషన్ చూస్తే జగన్ భయపడతారు. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు. అవును లోకేశ, ఆ విషయం గుర్తొచ్చే కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయబ్బా. ఎప్పుడు బాబుని బొక్కలో దోచిన విషయం ఎట్ట మర్చిపోతాము, రోజు గుర్తు చేసుకుంటానే ఉంటాం. విజనరీ అంటే చంద్రబాబు గారు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? కానీ ఆఖరికి నిజమే గెలిచింది. చిన్నంతరం పెద్దంతరం బాగా తెలుసు. పెద్ద చాలా బాగుందిరా బాబు. ఈ జగన్ ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. అదే మరి కసికల యుద్ధం చెప్తున్నా. తొడల బాలిగాడి గురించి మళ్ళా చెప్తావేంటి? అప్పుల పర్రం అంటే ఆడే కదా. ఎన్నికల ముందర అందరికి ముద్దులు పెట్టి ఒక్క అవకాశం ఆడది కనపడితే ముద్దలు నెట్టాలి, ఇంకేదన్నా చెయ్యాలన్నది ఆ తొడల బాలిగాడు కదరా లోకేశ. ఏంటేంటో చెప్తావేంట్రా? కావాలంటే నీకు ఆ వీడియో వేస్తాను, ఓసారి తొడల బాలిగాడు ఏమన్నాడో ఓసారి చూడరా లోకేశ. ఎల్లి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలంతే. 1,00,000 కోట్ల రూపాయలు సంపద సృష్టించి సంక్షేమం అందించే విజరీ నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రాష్ట్రానికి కావాలి. బొల్లిగాడికి కళ్ళు లేక మొన్నే ఆపరేషన్ చేసుకుని ఇజం లేదంటుంటే నువ్వు విజన్ ఉంటే కోట్లు అంటావు, లక్షలు అంటావు. వాడిని ఎందుకు రమ్మనికి చెప్తానంటావు? ఆడొద్దురు బాబు, నా మాట ఎనరా లోకేశ. ప్రజల తరపున పోరాడే నాయకుడు పవర్ఫుల్ పవర్ అన్న ఈ రోజు రాష్ట్రానికి కావాలి. నీకు పవర్లెస్ స్టార్ కావాలంటే ఇంటికి తీసుకెళ్లి పెట్టుకో, అంతేగాని వార్డు మెంబర్ గెలనోడిని ఎందుకు రమ్మనికి తీసుకొస్తానంటావు లోకేశ. ఏమన్నా పద్ధత? ఎవరు అధైర్యపడద్దండి. 3 నెలల్లో మన ప్రభుత్వం వస్తుంది. రద్దు చేసిన పెన్షన్లు మళ్ళీ ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. బొల్లిగాడు, నువ్వు పావలగాడు అందరూ కలిసి చెక్క భజన చేసుకోండి. మీరు వచ్చేది లేదు, సచ్చేది లేదు. ఓవర్ యాక్షన్ ఆపేరా. నువ్వేం చేయగలవురా లోకేశ? ఈ యువగలం పాదయాత్ర నేను ఇన్ని రోజులు నడిచానంటే ఎదవెసలు నీకు నువ్వు అసలు నడలేదంట. రాత్రి బస్సు ఎక్కి వెళ్ళిపోయామంట కదా, తెల్లారాక బస్సుకి నడిచావంట, మళ్ళా బస్సు ఎక్కి రాత్రి వెళ్ళిపోయేవాడంట. నాకు తెలదేంటి? ఇన్ని వేల కిలోమీటర్లు నడిచానంటే దాని వెనకాల మా వాలంటీర్ సైన్యం ఉంది. దండం బాగా నెడుతున్నావు కానీ ఇంకా చెప్పింది చాలు. నీ సొల్లింత పొద్దున్న నుంచి ఉంటున్నాను, ఇంకెనలేను. నువ్వు ఇంకెళ్ళి పొర్రల్లోకేసా. నాకు చాలా టైం అయిపోయింది, ఇంకా నేను నిద్ర కూడా వచ్చేస్తుంది. నీతో పాటు నాకు నెత్తి కూడా ఎక్కువైపోయింది. నిన్ను భరించటం చాలా కష్టంగా ఉంది. బాయ్.